హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సింపుల్గా ఈజీగా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చెప్తానండి. దీంట్లో అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. సో ఆకలి వేసినప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా మనం చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాక దాంట్లో కారం, ఉప్పు, నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంకా నిమ్మకాయ రసం పిండుకొని దీన్ని బాగా కలుపుకుందాం. దీంట్లో నిమ్మకాయ రసం వేసుకోవడం మర్చిపోకండి, దానివల్లే దీనికి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి, ఇంకా 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుందామండి. ఇది 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ అని కాదండి, చికెన్కి కోటింగ్ పట్టేదాకా మనం పిండి వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలాగా బాగా కలుపుకున్నాక మనం ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకున్నామండి. అది బాగా వేడైపోయాక మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఆకలి వేసినప్పుడు ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చండి. లేదంటే పప్పు చారులో ఇంకా పులావ్ కానీ ఫ్రైడ్ రైస్లో కానీ దేంట్లో కన్నా చాలా బాగుంటుందన్నమాట. సో ఇలాగా అన్ని పీసెస్ ఆయిల్లో వేసుకున్నాక దీన్ని మనం కొంచెం సేపు ఉన్నాక 2 వైపులా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వెంటనే పీసెస్ని తిప్పేయొద్దన్నమాట. ఒక 2 మినిట్స్ ఉన్నాక మనం 2వ వైపు తిప్పి అప్పుడు 2 వైపులా బాగా ఫ్రై చేసుకుందాం. ఈ లోపల కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. దీనివల్ల చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. అవునండి, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చాలా త్వరగా మనం ఈజీగా చిటికలో చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం 2వ వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది మనం సిమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకుందామండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కానీ ఫ్రై అవ్వదన్నమాట. చూసారు కదా, సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఇలాగా లోపల దాకా ముక్క అంతా కూడా బాగా ఉడుకుతుందన్నమాట. ముక్క ఈ రంగు వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. మనకి చికెన్ ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇంత తక్కువ సమయంలో కొంచెమే ఇంగ్రీడియంట్స్లో యమ్మీ చికెన్ పకోడీ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. దీని టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే హ్యాపీగా ఇంట్లో నేను చెప్పిన రీతిలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి సేమ్ ప్రాసెస్ మీరు కూడా చేసుకుని ఇంట్లో ఎంజాయ్ చేయండి. నేను ఇందాక గరం మసాలా యాడ్ చేయలేదండి. నేను ఎప్పుడు కూడా లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకొని తింటామన్నమాట. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ముందుగానే మ్యాగ్నేషన్లోనే మీరు గరం మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత ఈజీగా సింపుల్గా చికెన్ పకోడీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్పేసాను కదా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం. అంతవరకు బాయ్ మరి.